హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తుంటాము వాట్సాప్లో ఇలాంటి ఇమేజెస్ వస్తుంటాయి. పైన ఇమేజెస్ ఇచ్చి కింద ఆడియో వేస్తుంటారు. ఆడియో ఏముంటుందంటే, పైన ఇమేజ్లో కనిపించిన అమ్మాయికి కానీ అబ్బాయి కానీ యాక్సిడెంట్ అయింది, సమ్ హెల్త్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దానికి ఆపరేషన్కి 5 lakhs ఖర్చు అవుతాయి, 15 lakhs ఖర్చు అవుతాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటి లేదు, ఓన్లీ పైన ఇమేజ్ని కింద ఆడియోని షేర్ చేయడం వల్ల వాట్సాప్ కంపెనీ వాళ్ళు 50 పైసా ఇమేజ్కి, 50 పైసా ఆడియోకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మానవత్వంతో ఈ రెండింటిని షేర్ చేస్తారని మేము కోరుతున్నాం అనేసి మెసేజ్ వస్తుంది. సో అలాంటివి నమ్మకండి ఫ్రెండ్స్. వాట్సాప్ కంపెనీ వాళ్ళు ఎవ్వరు ₹1 కూడా, 1 పైసా కూడా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చేటట్టయితే మనం కూడా ఒక ఫేక్ది తయారు చేసి సంపాదించుకోవచ్చు. సో అలాంటిది ఏమి ఉండదు, అందుకోసం అనేసి అలాంటివి లేవు. మీరు ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయకండి. మీరు ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ పెట్టమని అడగండి. సో కొంచెం మన బెటర్ ఉంటుంది. ఇలా చాలా ఇమేజెస్ వస్తుంటాయి, మీరు చూడండి, వాటిని ఆలోచించుకొని ఫార్వర్డ్ చేయడం బెటర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్పెసిఫిక్గా ఒక అమ్మాయి కూడా కేసు పెట్టేసిందండి. ఇలా ఈ అమ్మాయి ఏంటంటే, అమ్మాయి మీద ఇట్లా ఫోటో పెట్టి ఆడియో పెడుతున్నారు, ఇదంతా ఫేక్ అనేసి తను కేసు పెట్టేసింది. ఒకవేళ మీరు బై మిస్టేక్లా పంపైనా కానీ మీ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి మిమ్మల్ని జైల్లో వేయడం జరుగుతుంది. సో జాగ్రత్త ఫ్రెండ్స్, అలా చూసి కూడా ఫార్వర్డ్ చేసేయండి మీరు. నెక్స్ట్ ఏంటంటే, మనకి గాడ్ అండి, దేవుడి మీద ఇలా కొన్ని దేవుని పేరు రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పేసి 12 మందికి షేర్ చేయండి అనేసి అంటుంటారు. సో షేర్ చేస్తే గుడ్ న్యూస్ వింటారు, చేయకపోతే 2 సంవత్సరాలు బాధపడతారు అనేసి పంపుతుంటారు. సో అవన్నీ నమ్మకండి. దేవుడు శాడిస్ట్ కాడండి, మన లేక తను ఎవరు మంచి ఎవరు చేయడానికి చూసుకొని మనకు శిక్షిస్తాడు తప్ప మనం షేర్ చేసే గుడ్ న్యూస్ ఇస్తాడు. చేయకపోతే మనకి కిడు శంకిచ్చేవాడైతే కాదు. భక్తి అనేది లోపల ఉంటే చాలండి, మనకి షేర్ చేయడం వల్ల రాదు. సో షేర్ చేసేటప్పుడు ఎవరు చూడండి. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు బాధ అనిపించేది, తల్లి మొదటి దైవం అంటారు. అలాంటి తల్లిదండ్రుల మీద కూడా మనకి ఇవి మెసేజ్ అనేవి పంపుతుంటారు ఫ్రెండ్స్. ఏది అమ్మ మీనింగ్ అని పంపేసి మనకి అమ్మ అనేసి ఇట్లా అనేసి పంపుతారు. సో ఒకరి ఎమోషన్ తోటి ఎప్పుడు ఆడుకోకండి ఫ్రెండ్స్. మనకి కొంత సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, బాగుంటారు. సో వాళ్ళతో కూడా ఇలాంటి మెసేజ్ కావాల్సి దేవునిది బొమ్మ పెట్టేసి గుడ్ మార్నింగ్ అనేసి పంపించండి, హ్యాపీగా ఉంటుంది. కానీ మనము అమ్మ ఫోటో నాన్న ఫోటో పెట్టేసి ఇట్లా మీనింగ్ రాసి పంపించడం వల్ల మనం ఇంకా పడిపోతున్నట్టు ఉంటుంది. సో ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మీరు ఇలా జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు ఇలా ఫార్వర్డ్ చేయడం వల్ల అవతలోడు బాధపడతారు, మీరుకి సంతోషం ఉందో లేదో మాకు తెలియదు, అవతలోడు అయితే బాధపడతారు. సో ఇలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. ఇలాంటివి స్టాప్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.